నాలుగవ నామం నాభ్యాలవాలరోమాలి లతా ఫలకుచద్వయీ శ్రీ నాభ్యాలవాలరోమాళి లతా ఫలకుచద్వయాయై నమః. దేవతను ఎలా అర్థం చేసుకోవాలో సాంప్రదాయం తెలియాలి. అమ్మవారు విశ్వవిగ్రహ అని విశ్వవిగ్రహ అన్నప్పుడు నాభిస్థానం అంతరిక్షం. నాభ్య అసి ఆసీదంతరిక్షం అని పురుష సూక్తం. నాభ్యాల వాల రోమాళి అన్నప్పుడు వైదిక భాషనే తీసుకోవాలి. రోమాలు అంటే వైదిక భాషలో రస్మయ అని అర్థం. కిరణ పుంజాలను రోమరాజి అని అంటారు. విరాట్ రూపి విరాట్ రూపిణి రోమరాజి అంటే కిరణ పుంజాలు. నాభి అంటే అంతరిక్షం. నాభి ఆలవాలం అంటే పాదు. ఆ పాదు నుండి ఒక పాదు నుండి తీగ ఎలా వస్తుందో అమ్మవారి నాభి నుండి రోమరాజి పైకి వెళ్తోంది. అంతరిక్షం నుండి వచ్చిన అనేక రకాలైన రశ్ములు అనగా జ్యోతిర్మయ కిరణ పుంజములు అని అర్థం. ఆకాశంలో కిరణ పుంజములు లెక్కలేవు, కానీ మనకి పనికొస్తున్న ప్రధాన కిరణాలు రెండే, సూర్యుడు, చంద్రుడు. ఆ నాభి నుండి కిరణ పుంజాలని నూగారు పైకి బయలుదేరితే ఆ తీగకి సూర్యచంద్రులనే 2 పండ్లు వచ్చాయంటున్నారు. అవి ప్రపంచాన్ని పోషించేటప్పుడు వక్షస్థలం. అంతరిక్ష స్వరూపమైన అమ్మవారి నాభి నుండి సమస్త జ్యోతిర్మండలానికి పనికి వచ్చే ఆ కాంతి పుంజాలు బయలుదేరితే ఆ కాంతి పుంజాల తీగకి పండిన 2 పండ్లుగా సూర్యచంద్రులనబడే వక్షస్థలం ప్రకాశిస్తూ ఉన్నదని చెప్పారు. ఇప్పుడు 35వ నామం లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ. శ్రీ లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః. ఇప్పుడు తీగ కనిపించింది కనుక పాదు ఉందని ఊహించుకోవాలి. కానీ పాదు కనిపించడం లేదు. ఆ నాభి ఉన్న చోటు అయిన నడుము కనిపించడం లేదు అంటున్నారు. నడుము కనిపించట్లేదంటే అర్థం అంత సన్నని నడుము గల తల్లి అని. సర్వ సాముద్రిక లక్షణములు ఉన్న తల్లి అమ్మవారు. వసిన్యాది వాగ్దేవతల కంటే కవిత్వం ఎవరు చెప్పగలరు? ఆ రోమలతను బట్టి ఆ నడుముని ఊహించవలసినదే. సమున్నేయ అంటే ఊహించవలసినదే అని అర్థం. అస్తి నాస్తి విచికిత్సాహేతు సతోదరీన్ అంటారు శ్రీనాథ మహాకవి. ఉందా లేదా అనిపించే శూన్యం వంటి నడుము అని. మరి శూన్యమేగా అంతరిక్షం అని చెప్పడానికి ఒక చోటు. శూన్యమైన నడుము, అంతరిక్షమైన నాభి, జ్యోతి పుంజాలైన రశ్మి కిరణాలు, ఫలస్వరూపమైన సూర్యచంద్రులు. ఈ భావనంతా కూడా విశ్వ విగ్రహాకృతికి సరిపోతుంది. స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయా. శ్రీ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయాయై నమః. అమ్మవారి వక్షస్థలం బరువుకి సన్నని నడుము నిలువలేక అక్కడ 3 కట్లు కట్టారా అన్నట్లు 3 ముడతలు ఉన్నాయని వర్ణిస్తున్నారు. శంకర భగవత్పాదులు వారు కూడా ఈ విధంగానే వర్ణించారు సౌందర్యలహరిలో. ఇది అమ్మవారి యొక్క కటి వద్ద ఉన్న 3 గీతలు. కటి అంటే నడుము. ఈ 3 గీతల్ని చెప్పడం కూడా సాముద్రికా శాస్త్రం ప్రకారంగా సులక్షణాలను పేర్కొనడం. పూర్ణ ఉత్తమ సాముద్రికా లక్షణం ఉన్నవారికి లలాటే చ గళే చైవ మధ్యే వాపి వళిత్రయం స్త్రీపుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్య లక్షణం అని శాస్త్రం. మహాసౌభాగ్య లక్షణం కలిగితే లలాటం, కంఠం, నడుము దగ్గర 3 గీతలుంటాయి. లలాటం అంటే నుదురు,
కంఠం అంటే మన గొంతు దగ్గర, నడుము దగ్గర 3 గీతలు పడతాయంట. సౌభాగ్య లక్షణం. అమ్మవారిని ప్రధానంగా హ్రీంకార కుండాగ్ని శిఖ అని చెప్పారు. అదే చిదగ్ని. పంచదశిలో 12 అక్షరాలు, అన్నీ ఒక్కొక్క అక్షరమే. ఒక్క అక్షరంతో మరొక అక్షరం కలవదు. 3 కూటాలలో ఉన్న సమానాక్షరాలు లహ్రీం, మరొకటి క. హ్రీం 3 మార్లు వస్తుంది. వాగ్భవ బీజం అవగానే హ్రీంకారం వస్తుంది. కామరాజకూటం అవగానే హ్రీం వస్తుంది. శక్తికూటంలో చివరకు మళ్ళీ హ్రీం వస్తుంది. ఆ హ్రీంని సహస్రారంతో అనుసంధానం చేసుకోవాలి. హ్రీంలో హ, ర, ఈం ఈ 3 ఉన్నాయి. వాగ్భవకూటం అవగానే హ్రీంకారంలోని హ, ర, ఈం చూపించడం కోసమే కంఠం వద్ద 3 గీతలు. మరలా మధ్యకూటం కామరాజకూటం అవగానే హ్రీంకారం వస్తుంది. ఈ 3 హ, ర, ఈం చూపించడానికే నడుము దగ్గర గీతలు. సంధి అలా చూపిస్తున్నారు. ఈ అక్షర మంత్రశక్తులన్నింటినీ నమస్కరించుకుంటూ మొత్తంగా అమ్మవారికి పాదాల నుండి పై వరకు కట్టిన వస్త్రం ధ్యానం చేసుకోవాలి. ఇక్కడ పంచదశి మంత్రంలో ఉన్న అక్షరాలను చెప్తున్నారు. ఇక్కడ మంత్రం మొత్తం చెప్పలేదు, కానీ కయే ఈల హ్రీం వాగ్భవకూటం, హసక హల హ్రీం కామరాజకూటం, సకల హ్రీం ఇది శక్తికూటం. ఇందులో 3 సార్లు చివర, ప్రతి కూటంలోనూ చివర హ్రీం వచ్చింది అని చెప్తున్నారు అన్నమాట. 37వ నామం అరుణ. అరుణారుణ కౌస్తుభ వస్త్ర భాస్వత్కటీతటీ శ్రీ అరుణాకరుణ అరుణారుణ కౌస్తుం శ్రీ అరుణారుణ కౌస్తుంభ వస్త్ర 37వ నామం అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్కటీతటీ శ్రీ అరుణారుణ కౌస్తుంభ వస్త్ర భాస్వత్కటీతటీయై నమః. అమ్మ కటిసీమ ఎర్రని వస్త్రంతో కూడి ఉంది. అమ్మవారి ని నితంబ స్థానం పృథ్వీస్థానం మహారాజసం అనే అద్దకపు వన్నె చేత అద్దకం చేయబడింది. కౌస్తుభం అని చెప్తున్నారు. రత్న కింకిణికారమ్య రసనాధామభూషిత శ్రీ రత్న కింకిణికారమ్య రసనాధామభూషితాయై నమః. అమ్మవారు మొలనూలు కట్టుకుంది. రత్న కింకిణి ఎక్కడ రత్నం, ఆభరణాలు పదాలు వచ్చిన మంత్రములే. 16 తీగలతో చేసిన మేకలను రసాధామం అంటారు. 16 తీగలు అనగా మరల మంత్ర రహస్యం. రత్న కింకిణిక అంటే మొలనూలుకు చిన్న మువ్వలు వ్రేలాడి ఉన్నాయి. అలాంటి మొలనూలు కట్టుకున్న అమ్మవారు అని అర్థం. రత్న కింకిణిక అంటే ఈ మువ్వలు మ్రోగుతూ ఉంటాయి. లలితా సహస్రనామంలోనే రణత్ కింకిణి మేఖల అని మరొక నామం వస్తుంది. రణత్ కింకిణి లో రణత్ అంటే ధ్వనిస్తున్న, చప్పుడు చేస్తున్న మువ్వలతో ఉన్న మొలనూలుతో ఉంది అని అర్థం. సాధారణంగా లేచి నడిస్తే చప్పుడు వస్తుంది. అమ్మవారు కూర్చున్నప్పుడు కూడా మేకల చప్పుడు చేస్తోంది అంటున్నారు. కొనత్వాంచీదామ కరికలభ కుంభస్తననత పరిక్షీణ మధ్యే పరిణత సరశ్చంద్రవదన. ఇది సౌందర్యలహరిలోని ఒక ఒకనొక శ్లోకం. కాంచీధామం తలుచుకుంటే మహా కాంచీ క్షేత్రం గుర్తుకు రావాలి. అక్కడ అమ్మవారు కామాక్షి దేవిగా ప్రకాశిస్తూ ఉంది. మహాబిలస్థానం. మహాబిలస్థానం అంటే మూలాధారం నుండి మణిపూరం వరకు ఉన్న స్థానం. ధ్వనులు వ్యక్తమయ్యే చోటు మణిపూరం. అక్కడ ధ్వనిస్తున్న మువ్వలు అంటే మణిపూరం దగ్గర వ్యక్తమవుతున్న సూక్ష్మనాదాలు. అమ్మవారి ఆభరణాలన్నీ మంత్రాలే కనుక ధ్వనులు.
రణత్ కింకిణి మేకల అన్నారు వసిన్యాది వాగ్దేవతలు. కొణత్ వాంఛీ దామ అన్నారు శంకరులు. ధ్వనిస్తున్న మువ్వల మొలనూలు ధరించిన తల్లి అని అర్థం. ఇక్కడ మణిపూర చక్ర గురించి తెలుసుకోవాలి. అక్కడ మువ్వల ధ్వనులు అని చెప్తున్నారు. 39వ నామం కామే సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్విత. శ్రీకామే సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాయై ద్వయాన్వితాయై నమః. శ్రీకామే సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరుద్వయాన్వితాయై నమః. అమ్మవారి ఊరువులు ఎంత మెత్తగా ఉంటాయో అది కేవలం కామేశ్వరునికి మాత్రమే తెలుసు. అది పాతివ్రత్యం అంటే. పిల్లవానికి తల్లి వాత్సల్యం మాత్రమే తెలుస్తుంది. అమ్మ యొక్క అందం అయ్యకే తెలుస్తుంది. ఇది దాంపత్య ధర్మం. ఈ నామంలోని సున్నితమైన అంశాన్ని తీసుకుని శంకర భగవత్పాదులు ఆనంద లహరిలో పరవశించి గానం చేశారు. తథా తే సౌందర్యం పరమశివ దృజ్మాత్ర విషయం. అమ్మా, నీ సౌందర్యం పరమశివుని చూపులకు మాత్రమే తెలిసేదమ్మా అన్నారు. పరమశివ దృజ్ఞాత్ర విషయం అనగానే సమయాచారం. మార్ధవం అంటే మృదుత్వం. ఆ లావణ్యం, కోమలత్వం భావమే మార్ధవం. ఇవి నీ ఊరువులకు ఉన్నాయమ్మా. ఆ మార్ధవం కామే సజ్ఞాత, కామేశ్వరునికి మాత్రమే తెలుసు. కామేశ్వరునికి మాత్రమే తెలుసు అంటే అర్థం అమ్మవారు శివుని ఒడిలో కూర్చున్నారని చెప్పడం. ఒకటి పాతివ్రత్యం చెప్పారు, రెండు శివుని ఒడిలో అమ్మవారు ఉందని చెప్పారు. ఇక్కడ సౌభాగ్య శబ్దం ఉంది. అమ్మవారి మంత్రమే సౌభాగ్య విద్య. ఇక్కడి నుండి గురుపాదుక మంత్ర రహస్యాలు వరుసగా వస్తాయి. శ్రీ విద్యలో కూడా ఒక స్థాయికి వెళ్ళాకే గురుపాదుకలు చెప్తారు. ఇది కేవలం గురువు ద్వారా మాత్రమే తెలియాలి. గురువు ఎవరు? గురువు ఎప్పుడూ శివస్వరూపమే. శివాయ గురవే నమః. ఆ శివుని అనుగ్రహమే గురువు ద్వారా మనకి వస్తూ ఉంటుంది. గురువు అంటే ఉపాధి కాదు, గురువుల ద్వారా వస్తున్న జ్ఞానం గురువు. గంగను ఒక పాత్రలో తెచ్చుకొని పూజ చేస్తారు. గంగకు ఆలంబనం పాత్ర. ఆ పాత్రకు పువ్వు పెడుతున్న ప్రతిసారి అందులో గంగకే అని ఎలా స్పృహ ఉందో, గురువుకి దండం పెడుతున్న ప్రతిసారి అందులో శివరూపమైన జ్ఞానానికేనన్న స్పృహ ఉండాలి. కొన్ని గురుముఖతః మాత్రమే తెలుసుకోవాలి. దీనినే గురుముఖైక వేద్యమని అంటారు. గురు పాదుకా విద్యనే పాదుకా దీక్ష అంటారు. ఆ విద్య ఉన్న వారిని పాదుకాంత దీక్షా పరులు అంటారు. అది పూర్ణమైన దీక్ష. ఆ పాదుకాంత దీక్ష రహస్యాలు కేవలం గురువు ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. కనుక కామే సజ్ఞాత సౌభాగ్య మార్ద ఓరు ద్వయాన్విత అంటే గురువునకు మాత్రమే తెలిసిన మహాపాదుకా స్వరూపిణి అని అర్థం. 40వ నామం మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత. శ్రీ మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. అమ్మవారి మోకాళ్ళు మాణిక్య మకుటాల వలె ఉన్నాయి. జానుద్వయ, ఊరుద్వయ ఇవన్నీ కూడా గురుపాదుక రహస్యాలే. రహస్య విద్య కనుకనే వస్త్రాలతో కప్పుకొని కూర్చోవడం. దీనికి భాస్కరరాయల వారు చెప్తూ అమ్మవారి మోకాళ్ళు పైన పొడుపులాగా వచ్చిన కిరీటాలు కాకుండా టోపీల్లో ఉన్న కిరీటాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నారు. మాణిక్యాలతో చేసిన కిరీటాల వలె ఉన్నాయని చూపించారు. భట్టనారాయణులైతే మాణిక్య మకుటాకార అన్నారు. మాణిక్యపు అద్దాల్లా ఉన్నాయన్నారు. ఇది కూడా సమంజసంగానే ఉంది. మాణిక్య అద్దాలులాగా నిర్మలంగా ఉన్న అమ్మవారి మోకాళ్లను ఇక్కడ స్మరణ చేయటం జరిగింది.
ఇవన్నీ గురుపాదుక మంత్ర విశేష భాగాలే. ఇవి గురుముఖతః తెలుసుకోవాలి. కనుక ప్రకటంగా చెప్పడం లేదు. ఉన్నాయని చెప్పడం వల్ల ఎప్పుడైనా చదివేటప్పుడు ఇక్కడ ఇవి ఉన్నాయని భావిస్తే అదే గురుపాదుక. అమ్మ గురుమండల రూపిణి. అమ్మ మోకాళ్ళని గురుపాదుక రహస్యాలతో మంత్రాలు మంత్రశక్తి ఉంది ఈ నామాన్ని. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగిక. శ్రీ ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ భజంగికాయై నమః. జంకిక అంటే కాలిపిక్కలు. ఈ కాలిపిక్కలు మన్మధుడు పెట్టిన అమ్ముల పొదుల్లా ఉన్నాయి. మన్మధుడు, అమ్మ నా అమ్ముల పొదలు పనికి రాలేకపోతున్నాయి, ఇక్కడ పెట్టేస్తున్నాను అని దండం పెట్టేశాడు. అలా అమ్ముల పొదులు ఎలా ఉన్నాయో కాలిపిక్కలు అలా ఉన్నాయి అన్నారు. కాలిపిక్కలు అంటే మోకాలు కింది నుంచి పాదం మధ్య ఉన్న భాగం. ఆదిశంకరులు సౌందర్యలహరిలో ఇంద్రగోప పరిక్షిప్త, ఇంద్రగోప అంటే ఆరుద్ర పురుగులు ఎలా ఎర్రగా ఉంటాయో అలా ఎర్రగా ఉన్నవి, సర్వారుణంగా ఉన్న కాలిపిక్కలు అని చెప్పారు. ఇప్పుడు 42వ నామం గూఢగుల్ఫ. శ్రీ గూఢగుల్ఫాయై నమః. గుల్ఫ అంటే చీలమండలం. అవి గూఢములుగా ఉండి కనిపించడం లేదు అన్నారు. అంటే చీర అక్కడ వరకు కట్టుకుంది అమ్మ. అంతేకాదు అమ్మవారిని ధ్యాయేత్ పద్మాసనస్తాం అంటాం కదా. అంటే పద్మాసనం వేసుకున్నప్పుడు గుల్ఫములు అంటే చీలమండములు కనపడవు. అందుకు పద్మాసన పద్మాసనస్థితగా ఉన్నది. ఇది కూడా గురుపాదుక మంత్ర సంకేతమే. అందుకే గూఢ అన్నారు. 43వ నామము కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. శ్రీ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితాయై నమః. అమ్మ అమ్మ మీగాళ్ళు తాబేటి వీపు వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయి. అంటే కాస్త ఉబ్బినట్టు ఉంది. మెత్తదనం మాత్రం తాబేటి వీపుకు లేదు. అందుకే జయిష్ణు దానిని మించిపోయింది. ఆ ఆకారమే క్రిందికి వ్రేళ్లు కనబడుతూ కాస్త ఉబ్బి ఉన్నాయి అని వర్ణిస్తున్నారు. ఇది కూడా ఉత్తమ సాముద్రికా లక్షణం. ప్రపద అంటే పాదుకా మంత్ర దీక్ష క్రమంగా పూర్ణ దీక్షలోకి వెళ్ళేటప్పుడు మహావాక్యాలు ఇస్తారు. ఇది ఉపాసనాపరమైన విషయం. ఇందులో ఇంత ఉందా అని చేసేవారికి తెలుస్తుంది. చెయ్యని వారికి ఏదో అర్థం కానిది ఉందని తెలుస్తుంది. ప్రపద అంటే పదం అంటే అక్షరాలు. ప్రపదములు అంటే గొప్ప పదములు. గొప్ప పదములు అంటే మహావాక్యములు. మహావాక్యములు పూర్ణ దీక్షలో ఇస్తారు. అందుకే వేదాంత విద్యకు శ్రీ విద్యకు భేదం లేదు. శ్రీ విద్యా దీక్ష అంటే అదొక రకమైన సన్యాస దీక్షే, సామాన్యం కాదు. ప్రపదాన్విత అంటే మహావాక్యాలతో ఉంది. గూఢములు అయిన వేదాలయందు ప్రతిపాదింపబడుతున్న మహావాక్యాల స్వరూపమే ఈ పాదుకా మంత్ర రహస్యాలు. అంతేకాక అమ్మ మీగాళ్ళు అంటే తాబేటి వీపు వీపు డిప్ప కంటే గొప్పగా ఉన్నాయి కదా. అంటే సాధారణ తాబేలును తీసుకోకుండా గొప్ప తాబేలును తీసుకోవాలి. గొప్ప తాబేలు అంటే అది కూర్మమైన నారాయణ స్వామి. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. కూర్మపృష్ఠము నుండి పాదములు స్థానములు అనగా లోకములు. ఈ కూర్మ పృష్ఠం అంటే క్రింది భాగం నుండి పై భాగం వరకు అన్ని లోకాలను దర్శించగలిగే, రక్షించగలిగే సమర్థత కలిగిన పాదాలు అని. ఆది కూర్మం కేవలం ఒక మందర పర్వతం మోసింది.
ఆ తల్లి పాదాలు సమస్త లోకాలకి రక్షణ స్థానాలు. ప్రపదం పదం అనగా రక్షణ స్థానమని అర్థం. ఎలాగైతే తాబేటి వీపు డిప్ప మునిగిపోతున్న పర్వతాన్ని పైకి ఎత్తిందో, సంసారంలో మునిగిపోతున్న జీవులను ఎత్తి ఉద్ధరించగలిగిన శక్తి కలిగిన పాదాలు అని. అందుకే కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. శంకర భగవత్పాదుల వారు ఈ భావాన్నే మనకు అందిస్తూ వచ్చారు. ప్రపద మపదం దేవి విపదాం అని సౌందర్యలహరిలో చెప్పారు. 44వ నామం నకధీదితి సంచన్న నమజ్జనతమో గుణ. శ్రీ నకధీదితి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. ఎవరు పాదాలకు ప్రణతి చేస్తారో వారి తలలో ఉన్న అజ్ఞానమనే చీకటినంతటిని అమ్మవారి యొక్క కాలి గోళ్ళు తీసివేస్తాయి. తల నిండా ఉన్నది అజ్ఞానమనే చీకటి. ఈ చీకటి పోవాలంటే తల వంచాలి. తల వంచని వారికి చీకటి పోదు. నమ్ర లక్షణం, వినయాల లక్షణంతో ఆ పాదాల దగ్గర తల వంచాలి. ఆ ఎర్రని పాదాలకి ఆ గోళ్ళు తెల్లగా మెరిసిపోతూ చందమామను కత్తిరించి 10 ముక్కలు చేసి పెట్టారా అన్నట్లు అంత తెల్లగా ఉన్నాయి. ఆ క్రింద వేలి కొసలు ఎర్రగా ఉన్నాయి. ఎక్కడైనా చందమామ కనపడితే అరుణకాంతి కనపడదు. అరుణకాంతి కనపడితే చందమామ కనపడదు. రెండూ కలిపి అమ్మవారి పాదాల్లో కనపడుతున్నాయి. ఎంత ఆశ్చర్యం! నీ కాలి కొనగోటి రాకా సుధాంశువులు, నీ వేలి కొనలలో నిండిన అరుణిమలు ప్రసరింపజేయుమమ్మా. ఆ ప్రభలే జీవనములమ్మా. కోట్ల కాంతులతో నమస్కరించిన భక్తుల తమోగుణాన్ని పోగొడుతుంది. అటువంటివి అమ్మవారి పాదాలు. 45వ నామం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. శ్రీ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. ఆ 2 పాదాలలో ఉన్నవి ఎర్రని కాంతులు పద్మాల కంటే గొప్పగా ఉన్నాయి. సరోరుహం అంటే పద్మం. పద్మాలని ఓడిస్తున్న కాంతులు కలిగిన పాదాలు. ఏదో మాకు తెలియదు గనుక పద్మాలతో పోల్చాం కానీ పద్మాల కంటే గొప్పవమ్మా నీ పాదాలు. దీనికి శంకరులు ఎన్నెన్నో అందమైన భావాలు చేశారు. అవి పద్మాలు మంచులో వికసించవు. నీ పాదాలు మంచు కొండల్లో తిరుగుతాయి. పద్మాలు రాత్రిపూట ఉండవు. నీ పాదాలు పగలు రాత్రి కూడా చక్కగా ఉంటాయి. అందుకే పద్మాల కంటే గొప్పవమ్మా అన్నారు. ఇదంతా పద్మాల కంటే గొప్పగా అమ్మ పాదాలు ఉన్నాయని చెప్పడం. ఇక్కడ సౌందర్యలహరి శ్లోకం ఇచ్చారు. హిమాని హంతవ్యం హిమగిరి నివాకైక చతురౌ నిసాయం నిద్రాణం నిశిచరమ భాగే చ విశదౌ వరం లక్ష్మీపాత్రం శ్రియమతి సృజంతౌ సమయినాం సరోజం త్వత్పాదౌ జనని జయత నిశ్చిత్రమిహ కిం. పరాకృత సరోరుహ. ఇందులో ఉన్నది రహస్యం. సరస్సు నుండి పుట్టినది కనుక సరోరుహం. సరస్సు అంటే నిరంతరం ప్రవహించేది. సారమే సరస్సు. అందులో నుండి పుట్టినది కనుక సంసారం నుండి పుట్టినది అజ్ఞానం. ఈ అజ్ఞానమంతా పరాకృత పోగొట్టగలిగే శక్తి కలిగిన పాదాలు కలది. పాదాలు అనగా పాదుకా మంత్రాలు. ఇదే ప్రధానం. పాదుకా మంత్రదీక్ష సమస్తమైన అజ్ఞానాన్ని పోగొట్టడానికే వచ్చింది. అమ్మవారు పాదుకా మంత్ర స్వరూపిణి కనుక ప్రతిదీ రూపవర్ణనే కాదు మంత్ర విశేషము కూడా. ఈ నామాలతో చిదగ్నికుండంలో అమ్మ సంపూర్ణ రూపం కనపడుతుంది. చిదగ్నికుండ
హృదయంలో జ్ఞానాగ్నికుండం నుండి కనబడింది. బండాసుర సంహారం కోసం పరశంభువుర గెలిచిన చిదగ్నికుండం నుండి ఉద్భవించిన అమ్మవారి స్వరూప వర్ణన అంతా పూర్తయింది. ఇప్పుడు మొత్తం చుట్టూ చూసిందా తల్లి. అక్కడ నిలబడి ఉన్న పరమశివుని చూసింది. ఆయన సంతోషిస్తున్నారు. అప్పుడు అమ్మవారు కాళ్ళు కొంచెం కదిపింది. కాళ్ళు కదపగానే మువ్వలు మ్రోగాయి. ఆ మువ్వలు ఎంత అద్భుతంగా మ్రోగుతున్నాయో! మువ్వలు మ్రోగిస్తూ ముందుకొచ్చిన తల్లికి నమస్కరిస్తూ తరువాత నామంలోకి ప్రవేశిద్దాం. చెంపకాసోగ పున్నాగ సౌగంధికల సత్కచ మొదలుకొని సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ వరకు అమ్మవారి దివ్యమంగళ విగ్రహ రూపవర్ణన చెప్పబడింది. ఇప్పుడు 46వ నామం. అమ్మవారి రూపవర్ణన పూర్తయింది. ఇప్పుడు సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ శ్రీ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజాయై నమః. ఈ నామంలో పాదాల విశేషమే మళ్ళీ చెప్తూ ఉన్నారు. సింజాన అంటే మ్రోగుతున్నా అని అర్థం. మణిమంజీర మణులతో కూడిన అందెలు. మండిత అంటే అలంకృతమైన, స్త్రీ అంటే సౌభాగ్యవంతమైన, పదాంబుజ అంటే పాదపద్మాలు కలది. శ్రీ శబ్దం వచ్చింది. ఆ శ్రీ విద్యను స్ఫురింపజేస్తూ పాదపద్మాల మధ్య శ్రీ పెట్టడంలో ఒక విశేషముంది. ప్రధానంగా దివ్యమైన మహాపాదుక మంత్రంలో చెప్పబడే 2 రకాల విద్యలు అమ్మవారి యొక్క 2 చరణాలలో దర్శిస్తూ ఉన్నారు వసిన్యాది వాగ్దేవతలు. కాది విద్య, హాది విద్య అని చెప్పబడే ఈ 2 ప్రధాన విద్యలే ఆ చరణాలలో ఉన్నాయని భాష్యకారులు అందించిన అద్భుతమైన వ్యాఖ్యానం. సహస్ర కమలంలో యోగులకు భాసించే అమ్మ పాదపద్మాలను ఇక్కడ వర్ణించారు. సింజానమణి మ్రోగుతున్న మువ్వలు అంటే మంత్రధ్వని అని అర్థం. మంత్రధ్వనులతో కూడిన పాదాలు అనగానే అమ్మవారి ప్రధాన విద్యా స్వరూపాలు కాది విద్య, హాది విద్య 2 స్ఫురింపజేస్తూ ఉన్నారు. ఈ అమ్మవారి యొక్క పాదాలను వర్ణిస్తూ మహాకవి కూచిమంచి తిమ్మకవి తెలుగులో తొలిపల్కు గిల్కుటందెలుగల ఎలనాగా అన్నారు. తొలిపల్కు గిల్కుటందెలుగల ఎలనాగా. అమ్మవారి అందెలలో తొలి పలుకులు రవళిస్తున్నాయి అంటే వేదనాదములు ఆ మువ్వల నుండి రవళిస్తున్నాయి అని అర్థం. సమస్త వేద స్వరూపిణి కదా అమ్మవారు. అందుకు ఆ సింజానములు అంటే మంత్రధ్వనులు, వేదధ్వనులు. ఆ చిదగ్ని కుండంలో అలాంటి నాదములతో అమ్మవారు ఆ మువ్వలు కట్టుకొని ప్రకాశమానంగా గోచరించారు. ఇప్పుడు ఆవిడ గమనం ఎలా ఉందో చూపిస్తున్నారు. అది కూడా పాదాల విశేషమే. మరాళీ మందగమన 47వ నామం. శ్రీ మరాళీ మందగమనాయై నమః. మరాళి అనగా ఆడహంస. ఆడహంస ఎంత మందంగా నడుస్తుందో అమ్మ అలా నడుస్తోంది. ఇది సులక్షణాలతో కూడిన గంభీర గమనాలలో ఒకటి. హంసగమనం చాలా సౌందర్యమైనది. అలాగే పురుషునకు వృషభం, సింహం ఇత్యాది చతుర్విధ గమనాలు ఉన్నాయి. స్త్రీ విషయంలో ఆడహంస లాంటి నడకతో వెళ్తుందన్నారు. ప్రతి వారిలో హంసగమనం ఉంది. హంసగమనం ఆగిపోతే బ్రతుకు ఆగిపోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన ప్రాణశక్తి యొక్క గమనమే హంసగమనం. ప్రతి వారిలో హకార సకారము 2 ఉచ్ఛ్వాస నిశ్వాసలను తెలియజేస్తున్నాయి. అమ్మవారిని హంస మిథునసమని పోల్చడం సాంప్రదాయం. హ స అన్నప్పుడు హకారం శివునిని, సకారం శక్తిని తెలియజేస్తాయి. ప్రాణశక్తి ఒక్కటే అయినప్పటికీ 2 విధములైన గమనములతో శివశక్త్యాత్మకమై ఉంది.
యోగి మాత్రమే ఆ అమ్మవారి గమనాన్ని గమనిస్తాడు. భగవత్ శక్తి కొత్తగా వచ్చేది కాదు. అది ఉన్నదే. సాధకుడు ఉన్న శక్తిని గమనించి, ఆరాధించి, ఆ శక్తితో తాదాత్మ్యం చెంది ముక్తి పొందుతాడు. సాధకుడు కానివాడు ఆ శక్తిని గమనించక బంధితుడై జన్మ పరంపరలో చిక్కుకుంటున్నాడు. శక్తి కేవలం ఉపాసకుల కోసం కొత్తగా రాదు. ఎప్పుడూ ఉన్న శక్తే. ఉపాసకుడు ఆ శక్తిని పొందుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ప్రతి వారిలో ఈ ప్రాణశక్తి గమనం మందగమన, శీఘ్రగమన, ప్రతి వారిలో ఈ ప్రాణశక్తి గమనం మందగమనమా, శీఘ్రగమనమా? ప్రాణశక్తి ఎప్పుడూ ఒకేలా గమనం చెయ్యదు. ప్రాతకాలానికి, సాయంకాలానికి మనలో హంసగమనంలో తేడా వస్తుందని యోగశాస్త్రం చెప్తోంది. ఒక్కొక్కప్పుడు నాసిక దగ్గర చెయ్యి పెట్టుకొని గాలి వదిలితే ఒక్కోసారి కుడి నాసిక రంధ్రం నుండి, ఒకసారి ఎడమ నాసిక రంధ్రం నుండి గాలి వస్తుంది. కొన్ని సమయాల్లో 2 నాసికల నుండి సమానంగా గాలి వస్తుంది. మన ఊపిరి నడకను కూడా మనం పరిశీలించడం లేదు. అలాంటి పరిశీలన చేస్తూ ఉంటే మన భవిష్యత్తును కూడా మనం చెప్పగలం. దీనినే ముఖ్య ప్రాణ ఉపాసన అంటారు. ఈ ముఖ్య ప్రాణశక్తియే మన శరీరమంతటిని నడుపుతుంది. మన శరీరంలో చిశక్తి ముఖ్య ప్రాణ రూపంలో గమనం చేస్తూ 72,000 నాడులకు ప్రాణశక్తిని ప్రసరింపజేస్తుంది. ప్రధానమైన నాడి సుషుమ్నా నాడి. దానికి ఇరుప్రక్కలా ఉన్న నాడులు ఈడ, పింగళ. వీటి నుండి గమనం ఉచ్ఛ్వాస, నిశ్వాస రూపములలో వెళుతూ హ, స అవుతోంది. ఇది మందగమనం ఎప్పుడవుతుంది? శీఘ్రగమనం ఎప్పుడవుతుంది అంటే వ్యక్తి యొక్క భావస్థితులను బట్టి ప్రాణశక్తి మందగమనం, శీఘ్రగమనంగా ఉంటుంది. మనకి అనేక రకాల భావాలు కలుగుతూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ఒక వస్తువుని చూడగానే ప్రేమతో కూడిన మక్కువ కలుగుతుంది. ఆ మక్కువకి శృంగార భావమని పేరు. కొన్నింటి పట్ల జుగుప్సా భావం కలుగుతుంది. దానికి బీభత్సమని పేరు. కొన్నింటిని చూస్తే భయం వేస్తుంది. దానికి భయానకమని పేరు. ఇంకొన్నిటిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. దీనికి అద్భుతమని పేరు. కొన్ని చూస్తే నవ్వు వస్తుంది. దీనికి హాస్యమని పేరు. కొన్ని చూస్తే దుఃఖం వస్తుంది. దీనికి కరుణ అని పేరు. ఇలా అనేక రకములైన భావాలు, నవరసాలు నాట్యంలోనే కాదు బ్రతుకులో కూడా ఉన్నాయి. నవరసాత్మకంగా మనలో భావాలు ఉంటాయి. ఈ 8 రకాల భావాల ఊపిరిలో తేడా ఉంటుంది. క్రోధంలో ఉన్నప్పుడు హంసగమనంలో తేడా ఉంటుంది. శృంగాది భావాలతో ఊపిరి భావాలలో ఊపిరి గమనం మరికొన్ని తేడాలు ఉంటాయి. ఇవన్నీ పరిశీలిస్తే మనలో ఉన్న అమ్మవారి నాట్యాన్ని చూడవచ్చు. క్రోధం, ఉద్రేకం, భయం ఎక్కువగా కలిగితే ఊపిరి వేగం పెరుగుతూ ఉంటుంది. ఊపిరి వేగం పెరిగిపోతుందంటే బ్రతుకు తగ్గిపోతుంది అని అర్థం. బ్రతుకుకి తెచ్చుకున్న ఊపిరుల సంఖ్యా పరిమితి ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనుక ఊపిరి చక్కగా నిలవాలి అంటే మందగమనంతో ఊపిరి సాగాలి. అలా సాగితే బ్రతుకు పెరుగుతుంది. ఈ గమనం మన చేతిలో ఉంచుకునేలా చేయడమే ప్రాణాయామ సాధన. ఏ సమయంలో ఊపిరి మందగమనంగా ఉంటుందో ఆ సమయంలోనే మనం లోపల ఉన్న అమ్మవారిని గ్రహించగలం. మిగిలిన ఉద్రేకాది భావాలు ఉన్నప్పుడు గమనించలేము. జప, ఉపాసన, ధ్యాన సమయాలలో ఊపిరి మందగమనంలో ఉంటుంది. ఎవరి ఎవరికి ఎక్కువ ఉపాసన, జప, ధ్యానాలు ఉంటాయో వారికి తప్పకుండా ఎక్కువ ఆయువు ఉంటుంది. ఆ సమయంలో మనం పరిశీలించినప్పటికీ మనం పరిశీలించినప్పటికీ కూడా మన ఊపిరిలో ఒక ప్రశాంత స్థితి ఏర్పడుతుంది. ఇదే 9వ రసమైన శాంతరసం. మిగిలిన 8 రసాలు లోకభావాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఈ 9వ రసం రావడానికే అంతర్ముఖం కాగలగాలి.
ధ్యాన స్థితిలో అయితే ఊపిరి మందగమనంలో ఉంటుంది కనుక మరాళి మందగమన అంటే జపాది కాలాలలో ఉపాసకుని యందు మందగమనంగా సాగుతున్న ముఖ్య ప్రాణస్వరూపిణి. యోగిలో సరిగ్గా మూలాధారం నుండి సహస్రారానికి చేరి మరలా సహస్రారం నుండి మూలాధారానికి వస్తూ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. దీనిలో ఏ వికారాలు ఉండవు. ఈ శాంతమైన గమనం యోగులకు ఎప్పుడూ ఉంటుంది. యోగుల స్థితి శాంతం. ఇది అమ్మవారి యొక్క అసలు స్వరూపం. శ్రీచక్రంలో 9 ఆవరణలలో 9 రసాలు ఉంటాయి. మిగిలిన 8 రసాలు లోకాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి. 9వ రసం బిందువులో ఉంటుంది. ఇది లోకాలకు అతీతమైన స్థితి. కేవలం అంతర్ముఖ స్థితిలోనే ఉంటుంది. ఇది లోకాతీత, గుణాతీత. అందుకు బిందు స్థానం దగ్గర కేవలం శాంతమే. అక్కడ నుండి వచ్చిన ప్రాణశక్తి యొక్క తరంగాలే మిగిలిన 8 ఆవరణలలోనూ ఉంటాయి. అంటే మన లోపల సాగుతున్న ప్రాణశక్తికి, శ్రీచక్రానికి, ప్రపంచానికి, జీవితానికి, మంత్రానికి ఉన్న అవినావభావ అనుబంధాన్ని ఆలోచిస్తే శ్రీ విద్యలో ఇన్ని మర్మాలు ఉన్నాయా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. మరాళి మందగమన అంటే మనలో ముఖ్య ప్రాణరూపిణిగా మందగమనం చేస్తూ యోగులకు, ఉపాసకులకు సాధనలో అనుభవానికి వచ్చే స్వరూపమే చెప్పబడుతోంది. అమ్మవారి గమనము అనగా ఆ చిశ్శక్తి యొక్క గమనము ప్రధానంగా యోగ గమనమే. ఇది ఈ అర్థంలో ఉన్న ఆంతర్యం. అందమైన స్త్రీ నడిచే నడక అని బాహ్యంగా ఈ నామానికి అర్థం. ఇది కేవలం స్థూల దృష్టి. పైపైన చదివేవారు అమ్మవారు చాలా అందంగా నడుస్తూ ఉంటారు అని నమస్కారం పెడుతూ ఉంటారు. కానీ అసలైన రహస్యము మన శ్వాస నడవడికల గురించి చెప్తున్నారు ఇక్కడ. 48వ నామం మహాలావణ్య సేవదిః. శ్రీ మహాలావణ్య సేవదయై నమః. సేవది అనే మాటకు నిధి, పరమావధి అని 2 అర్థాలు. తరగకుండా ఉంటే నిధి, దానిని మించి మరొకటి లేదు అన్నప్పుడు సేవది. 2 అర్థములు తీసుకోవాలి. అమ్మవారు మహాలావణ్యానికి నిధి వంటిది. అమ్మవారిని మించిన లావణ్యం మరొకటి లేదు. మామూలు లావణ్యం కాదు, మహాలావణ్యం. మహాసేవది అనే శబ్దాలతో అమ్మవారి లావణ్యం ఎంత ఉందో ఊహించుకోవచ్చు. చివర నామమైన శ్రీ లలితాంబిక అంటే ఏమిటో ఇక్కడ చెప్పారు. లలిత అనే మాటకు అర్థం చూపిస్తున్నారు. లోకాతీత లావణ్యాత్ లలిత తేన శోచ్యతే. మత్స్యపురాణంలోని వాక్యం ఇది. లోకాతీతైన లావణ్యాన్ని లలిత అంటారు. ఆ లావణ్యం సముద్రంలా అనంతంగా ఉంది. దానిని మించి మరొకటి లేదు. లావణ్యానికి నిధి, పైగా మహా అత్యంత ఉత్కృష్టమైనది, గొప్పది. ఆవిడ ఒక లావణ్య సముద్రం అయితే మనం లోకంలో చూస్తున్న లావణ్యములన్నీ ఆ సముద్రంలో బిందువుల వంటివి. అమ్మ లావణ్యం సింధువు, స్వయం ప్రకాశమైనది. ఆ లావణ్యమే లోకాలలో ఉంది, లోకాలను మించి ఉంది. లోకాలలో వచ్చే లావణ్యం లోకాలకు పోతే కనుమరుగవుతుంది. కానీ అమ్మ యొక్క లావణ్యం లోకానికి అతీతం కనుక లోకంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఉంటుంది. మహాలావణ్య సేవది, అత్యంత సుందరమైన స్వరూపం కలది. ఆ సౌందర్యానికి పరిమితి చూపించలేరు. ఇది అని నిర్దేశించలేరు. సౌందర్యమన్నా లావణ్యమన్నా ఒక్కటే భావం కనుక సౌందర్య స్వరూపిణి. దశమహావిద్యలలో సుందరి అని చెప్పబడే విద్య లలితాదేవిదే. అమ్మ పేరే లలితా మహాత్రిపుర సుందరి. శ్రీ విద్యలో 3వ విద్య పేరు సుందరీ విద్య. శ్రీ విద్యకే సుందరీ విద్య అని పేరు. దీనికే లలితా విద్య, సౌభాగ్య విద్య, షోడశీ విద్య అని పేర్లు ఉన్నాయి. దశమహావిద్యలలో శ్రీ విద్యకు ఉన్న లోతు మరెక్కడా లేదు. శంకర భగవత్పాదుల వారు దశమహావిద్యలను గమనించి ఈ 3వ విద్యను మాత్రమే తీసుకువచ్చారు. ఆయన అసలు ఉద్దేశం
జీవుడు ఎప్పుడు ఐహికంగా చూసుకుంటూ ఉంటే లాభం లేదు. బ్రహ్మ విద్య పొందాలి, తరించాలి. కానీ అందరికీ అది అంత తేలికగా రాదు కనుక మానవులు తరించాలంటే ఏం చేయాలా అని ఆలోచించి వీరికి ఐహికం, పరమార్థం రెంటిటికీ పనికొచ్చే విద్య ఏమిటా అని ఆలోచించి మూడవ విద్య అయిన శ్రీ విద్యను చెప్పారు. సౌందర్య విద్యను చెప్పే గ్రంథమే సౌందర్యలహరి అన్నారు శంకరుల వారు. అందం అంటే అందరికీ ఆనందమే. అందము ఆనందం కాదు. ఆనందమే అందం. అందుకే అందం, ఆనందం రెండూ ఒకే అర్థం. ఇది సత్ చిత్ ఆనందం. సచ్చితానంద స్వరూపమైన బ్రహ్మయే అని ఉపనిషత్తు ప్రతిపాదన చేస్తుంది. ఆనందదేవ కల్విమాని భూతాని జయంతే ఆనందో బ్రహ్మేతి వ్యాజనాత్. ఆనందమే బ్రహ్మమని ఉపనిషత్తు చెప్తోంది. ఈ ఆనందమే లోకంలో అన్నిటినీ మించిన ఆనందం. ఇది సేవది. దానిని మించినది మరొకటి లేదు. లోకంలో చూస్తున్నవన్నీ దాని యొక్క లవశేషములే, అబాసలే, ఆభాసలే. అందుకు లావణ్య సేవది అంటే ఆనంద సేవది. లావణ్య శబ్దం సౌందర్యానికి, సౌందర్య శబ్దం ఆనందానికి, ఆనంద శబ్దం సచ్చిదానంద శబ్దమునకు అన్వయిస్తే మహాలావణ్య సేవదిహి అయింది. లలితాదేవి అనగా మహా సౌందర్య రూపిణి, సచ్చిదానంద రూపిణి. మహా శబ్దం బ్రహ్మమును తెలియజేస్తుంది. చిదగ్ని కుండంలో కనబడిన అమ్మ కదిలి బయటకు వచ్చినప్పుడు కాలి మువ్వలు మ్రోగాయి. నెమ్మదిగా నడిచి వచ్చి ఎదురుగా ఉన్న పరశంభువును ముందు ఆ తల్లి అడిగింది. నెమ్మదిగా నడిచి వచ్చి ఎదురుగా ఉన్న పరశంభువ ముందు ఆ తల్లి ఆగింది. అప్పుడు దేవతలు, ఋషులు మహాలావణ్య సేవది అని నమస్కారం చేశారు.